ఇది చాలా మందికి ఉన్న క్వశ్చన్. 20,000 సబ్స్క్రైబర్స్ కూడా లేరు, నీకు రివ్యూ రేట్స్ ఎలా వస్తున్నాయని. దీని గురించి చాలా కామెంట్స్ కూడా వచ్చాయి. కానీ మీ అందరికీ తెలియంది ఏంటంటే ఇది ఈ రోజు మొదలైంది కాదు. చాలా కొంతమందికి తెలుసు నా గురించి. వాళ్ళు ఈ ఛానల్లో ఉన్నారో లేదో నాకు తెలియదు. నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది 2017లో. ఇదే నా యూట్యూబ్ ఛానల్ టెక్ విత్ యష్ అని ఉంటుంది. January 18th 2017 అంటే 9 years అయిపోయింది. ప్రజెంట్ దీనికైతే 79,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 79,000.7 అంటే 80,000 ఆల్మోస్ట్. ఈ ఛానల్లో పెట్టడం ఆపేశాను నేను చెప్పే కదా 2017లో నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను. అది ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ అనుకుంటా. అప్పుడే నా చేతికి ఫస్ట్ మొబైల్ వచ్చింది, మైక్రోమాక్స్ బోల్డ్ మొబైల్ అనుకుంటా. ఇంత ఉంటుంది మొబైల్. అప్పుడు ఫస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ నా చేతిలోకి వచ్చింది బీటెక్ ఫస్ట్ ఇయర్ లో. నేను ఆ రోజు స్టార్ట్ చేసే ఛానల్. అప్పట్లో ఫేస్ కనిపించకుండా జస్ట్ వాయిస్ ఓవర్స్ తో వీడియోస్ చేసేవాడిని. టెక్ న్యూస్ ఇలాంటివి ఉంటాయి కదా, టెక్ కు సంబంధించినవన్నీ ఫోటోస్ వేసేవాడిని, వాయిస్ ఓవర్ ఇచ్చేవాడిని, అవంతా ఎడిట్ చేసి వీడియో అప్లోడ్ చేసేవాడిని. అది కూడా ఎవరికి తెలియదు నేను వీడియోస్ చేస్తున్నట్టు. మా ఫ్రెండ్స్ కి తెలియదు, మా ఫ్యామిలీకి తెలియదు. నేనని ఎవరికి తెలియకూడదని ఏం చేసేవాడిని అంటే, మా అమ్మ పనుకునేసిన తర్వాత, నిద్రపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోయేవాడిని. ఒక దగ్గర కూర్చొని వాయిస్ ఓవర్ మొత్తం రికార్డ్ చేసేవాడిని. ఫస్ట్ అన్ని కలెక్ట్ చేసుకునేవాడిని డేటా అంతా. దాని తర్వాత మొత్తం వాయిస్ ఓవర్ ఇచ్చేవాడిని. అదంతా కైన్ మాస్టర్లో ఎడిట్ చేసాం. అప్పట్లో కైన్ మాస్టర్ బాగా ఫేమస్. అలా వాయిస్ ఓవర్ ఇస్తూ వీడియోస్ అని ఈ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇప్పుడు ఈ ఛానల్లో మీకు ఆ లాంగ్ వీడియోస్ కనబడవు, ఓన్లీ షార్ట్సే ఉంటాయి. ఇది షార్ట్స్ ఛానల్ గా మార్చేసా పూర్తిగా. అన్ని పాతని డిలీట్ చేసా. అవి చూస్తే నాకే నవ్వు వచ్చేది. అలా ఒక ఆల్మోస్ట్ 2 years చేశా. దాని తర్వాత ఇంకా ఆపేసా. నాకు అర్థమైపోయింది ఇది వర్కౌట్ అవ్వదు అని. ఫేస్ కనిపిస్తూ చేసేవాళ్ళు చాలా మంది అప్పటికి, వాళ్ళకి వ్యూస్ వచ్చేటివి. ఈ వాయిస్ ఓవర్ అసలు వ్యూస్ వచ్చేటివి కాదు. ఒక 2 years తర్వాత ఫేస్ కనిపిస్తూ చేయాలంటే మన దగ్గర అంత పెద్ద ఫోన్ లేదు. అంతెందుకు నా దగ్గర నెట్ బ్యాలెన్స్ కూడా డబ్బులు ఉండేటివి కాదు. ఇంట్లో రూపాయి కూడా అడిగేవాడిని కాదు. మాది చాలా పూర్ ఫ్యామిలీ. మా నాన్న నేను స్కూల్లో ఉన్నప్పుడే చనిపోయాడు. అంతా మా అమ్మే చూసుకుంది. మా అమ్మే చదువుకోలేదు. స్టిల్ ఎలాగోలా లాక్కొచ్చాం బీటెక్ అయిపోయే వరకు. అది చాలా కష్టమైన ఫేస్. రూపాయి ఉండేది కాదు, అలా గడిచిపోయేది. అని నాకు తమ్ముడు ఉన్నాడు, వాడికే ఫస్ట్ జాబ్ వచ్చింది. వాడే చూసుకునేవాడు ఇల్లంతా. దాని తర్వాత ఎప్పుడో వచ్చింది నాకు జాబ్. నాకు జాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ నేను చేసిన పని 12 months ఈఎంఐ పెట్టి 20,000 రూపాయలు ఫోన్ కొనుక్కున్నాను. నా దగ్గర ఉంది ఇంకా ఫోన్, ఇదే ఫోన్, రెడ్మీ ఫోన్. మొత్తం పగిలిపోయి ఉంది చూడండి. నేను అలానే పెట్టుకున్నాను గుర్తుగా. దీంతో నేను వీడియో స్టార్ట్ చేసింది. అప్పట్లో 12 months ఈఎంఐ పెట్టాయి 20,000 ఫోన్ కి. ఇప్పుడంటే నా దగ్గర చాలా మొబైల్స్ మీకు కనబడుతూ ఉంటాయి. కానీ ఒకప్పుడు ఈ మొబైల్ కొనడానికి ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు. అందుకే నేను మీకు మొబైల్ రికమెండ్ చేసినా చాలా ఆచితూచి రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఒక మొబైల్ మనకి ఎంత ప్రీషియస్తో నాకు తెలుసు, ఎంత కష్టపడి కొంటాం. అలా ఇక్కడ మొదలైంది నా జర్నీ. ఈ ఫోన్ కొనగానే వీడియోస్ చేసేయలేదు నేను, ఎందుకంటే ఫేస్ చూపించేయాలి. ఇప్పుడు వాయిస్ ఓవర్ కాదు, ఫిక్స్ అయిపోయా ఫేస్ చూపించేయాలని చెప్పి. ఫేస్ చూపించేయాలంటే మనకున్న మొహమాటానికి చాలా కష్టం. చాలా ఇంట్రోవర్ట్ నేను. మీరు నా ఫ్రెండ్స్ కానీ ఎవరిని అడిగినా వాళ్ళు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఫీల్ అవుతారు. అసలు ఎలా చేస్తున్నావు నువ్వు, ఇంత ఇంట్రోవర్ట్ గా ఉండేవాడు. కానీ చేయాలని ఇష్టం. అలా ఇవన్నీ కాదు, ఎవరు ఏమన్నా అనుకున్నా పర్లేదు అని చెప్పి మెంటల్గా ఫిక్స్ అయ్యి అప్పుడు స్టార్ట్ చేశాను. ఇదే ఫస్ట్ వీడియో, మీకు చూపిస్తా చూడండి. నా ఫస్ట్ వీడియో చూడండి ఎట్టుందో. అసలు ఎలా ఎగరుతున్నాను చూడండి. మాట్లాడు, ఫ్రేమింగ్ లేదు, ఒక పక్కకి వెళ్ళిపోయి ఉన్నాను. ఆ కట్ చూడండి. ఈ వీడియో కూడా మా అమ్మ తమ్ముడు నిద్రపోయిన తర్వాత స్లోగా, అసలు వాయిస్ కూడా మీరు కానీ ఈ వీడియోస్ ఈ వాయిస్ అన్నారనుకోండి చాలా లోగా ఉంటుంది. ఎవరికి వాళ్ళకి వినపడకూడదు బెడ్రూమ్ లో ఉన్న వాళ్ళకి అని చెప్పి నేను హాల్లో నిలబడి చేశాను. ఇది చూడండి, కిటికీ దగ్గర నిలబడుకొని. మనకు అప్పుడు ఏం బ్యాక్గ్రౌండ్ లేదు. ఇప్పుడు మొన్న ఇంటికి వెళ్ళి ఒక వీడియో చేశాను కదా, దాంట్లో కూడా ఈ కిటికీ ముందే నేను కూర్చొని చేసింది. ఇప్పటికీ అదే ఇల్లు, ఒక బెడ్రూమ్ ఒక హాల్ ఉంటుంది అంతే. అలా స్టార్ట్ చేశాను నేను వీడియోస్. ఫస్ట్ వీడియో పడింది నేను ఫేస్ చూపించి చేసింది ఫస్ట్ వీడియో. ఇప్పుడు ఇది 2023 March లో, అంటే 3 years ముందు. ఇక్కడ స్టార్ట్ అయింది నా అసలైన క్రియేటర్ జర్నీ. అప్పటిదాకా వాయిస్ ఓవర్ వీడియోస్ చేయాలనే తప్పనే కానీ చేయలేకపోయేవాడిని. ఇక్కడ అసలైంది స్టార్ట్ అయింది. అప్పటికే యూట్యూబ్ లో మనకు 20,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంకా యూట్యూబ్ లో పెట్టేస్తే మనల్ని మించిన వాళ్ళు లేరు అనుకున్నాను. అంత ఆత్రంగా చేశాను నేను, అన్ని ఆలోచించి ప్రిపేర్ చేశాను. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నా యూట్యూబ్ కన్నా ఇన్స్టాగ్రామ్ హిట్ అయింది. ఇన్స్టాగ్రామ్ ఛానల్ నేను కొత్తగా స్టార్ట్ చేశాను. అప్పటికే యూట్యూబ్ లో 20,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఏవో వస్తాయి అనుకున్నా కానీ యూట్యూబ్ కన్నా ఇన్స్టాగ్రామ్ కొత్తగా స్టార్ట్ అయింది. దానికి రీజన్ ఇన్స్టాగ్రామ్ లో అప్పుడు టెక్ క్రియేటర్స్ ఎక్కువ ఉండేవాళ్ళు కాదు. నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలిసి ఒక 4-5 ఉండేవారు. దానికి మించి లేదు. ఇప్పుడు అంటే మీకు చాలా మంది కనపడతారు. నాకన్నా ఎక్కువ ఫాలోవర్స్ ఉండేవాళ్ళు కూడా కనపడతారు. కానీ అప్పట్లో జస్ట్ 4 to 5 క్రియేటర్స్ ఉండేవాళ్ళు, టెక్ క్రియేటర్స్. అది నాకు బాగా హెల్ప్ అయింది. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో టెక్ కు సంబంధించి ఫస్ట్ స్టార్టింగ్ క్రియేటర్ నేను. ఆ టాప్ ఒక 5 మందిలో నేను కూడా ఒక క్రియేటర్. అలా స్టార్ట్ అయింది అసలైన జర్నీ. నేను పెట్టిన ఫస్ట్ వీడియోనే అప్పట్లో 1.8 million వెళ్ళింది. 1.8 million అప్పట్లో. ఎప్పుడు ఇది 2023 March 22 ఫస్ట్ వీడియో ఇన్స్టాగ్రామ్ లో పెట్టింది 1.8 million. అండ్ సెకండ్ వీడియో చూడండి 1.5 million. అలాగా ఇక్కడ అన్ని మిలియన్స్ చూడొచ్చు మీరు. ఈ 3 వీడియోస్ వెళ్ళలేదు. అప్పట్లో అసలు మిలియన్స్, ఎందుకంటే అప్పట్లో టెక్ క్రియేటర్స్ లేరు ఇన్స్టాగ్రామ్ లో. ఇప్పుడు మీరు యూట్యూబ్ లో ఎలా చూస్తున్నారో ప్రసాద్ అన్న, నాని ప్రభాకర్ అన్న, హఫీజ్ అన్న, వీళ్ళంతా ఫస్ట్ ఫేస్ క్రియేటర్స్. అలాగే ఇన్స్టాగ్రామ్ లో ఫస్ట్ ఫేస్ క్రియేటర్ నేను.
మీకు అనిపించచ్చు ఇదంతా ఓవర్ నైట్ సక్సెస్ లా, ఎందుకంటే ఇప్పుడు 20,000 సబ్స్క్రైబర్స్ లేరు, నీకు మొబైల్ రివ్యూస్ ఎలా వస్తాయని అనిపించచ్చు. దానికి మెయిన్ కారణం ఇదే, ఈ ఇన్స్టాగ్రామ్ అనేది మెయిన్ కారణం. సో అలా కన్సిస్టెంట్ గా వీడియోస్ చేసేవాడిని. చూడండి ఇది మార్చ్ 22 అలా కన్సిస్టెంట్ గా వీడియోస్ చేసుకుంటూ వెళ్ళేవాడిని. నేను అసలు ఆపలేదు, ఎప్పుడు ఫిక్స్ అయ్యాను మెంటల్ గా చేయాలి అని చెప్పి చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇది మార్చ్ 28, దాని తర్వాత చూడండి అలా మార్చ్ 30, దాని తర్వాత వీడియో ఏప్రిల్ 3, దాని తర్వాత ఏప్రిల్ 5, రోజు మార్చి రోజు పెట్టేవాడిని. అప్పటికి నేను సాఫ్ట్వేర్ లో వర్క్ చేస్తున్నా, లాంగ్ వీడియోస్ చేద్దామనే ఉనింది, కానీ నాకు టైం కుదరలేదు అప్పట్లో. అది నేను చేసిన మంచి పని. ఇప్పటికీ నేను తీసుకున్న నా లైఫ్ లో బెస్ట్ డెసిషన్ షార్ట్ వీడియో స్టార్ట్ చేయడం, రీల్స్ షార్ట్ వీడియో స్టార్ట్ చేయడం, లాంగ్ వీడియోస్ చేయకుండా. లాంగ్ వీడియోస్ కానీ చేస్తుంటే అవి ఎల్లుండేటివ్ కాదు, వాటి కోసం ఎక్కువ శ్రమ పెట్టాలి, ఎడిటింగ్ కానీ చాలా కష్టపడాలి. షార్ట్ వీడియోస్ ఇవన్నీ నేనే ఎడిట్ చేసుకున్నాను, నేనే స్క్రిప్టింగ్ ప్రతి ఒక్కటి నేనే. ఇది ట్రైపాడ్ మీద పెట్టేవాడిని వీడియో, అక్కడ ట్రైపాడ్ పెట్టి కెమెరా పెట్టేవాడిని, ఫోన్ కెమెరా. నేను ఆడ నిలబడుకొని చేసేవాడిని. అప్పుడు చూడండి మైక్ ఇక్కడ ఉంది, లోపల పెట్టుకోవాలని కూడా తెలియదు నాకు, అంత కూడా లేదు. సో అలా మైక్ ఇక్కడ పెట్టుకొని చేస్తున్నా చూడండి, అలా చేసేవాడిని వీడియోస్. సో అంత కన్సిస్టెంట్ గా చేసుకుంటూ వచ్చేవాడిని. ఇవన్నీ చూడండి, అప్పుడు ఒక డోర్ వెనక నిలబడుకునేవాడిని, ఫస్ట్ ఈ కిటికీ వెనక నిలబడుకునేవాడిని, దాని తర్వాత డోర్ వెనక్కి వచ్చాను. డోర్ వెనక చేస్తుంటే కూడా బాగుంది అని చెప్పి డోర్ వెనక చేసాను. అలా చేసేవాడిని వీడియోస్. నేను అలా కన్సిస్టెంట్ గా చేస్తే వస్తే అప్పుడే నాకు ఒక ఏజెన్సీ రీచ్ అవుట్ అయింది. నీ వీడియోస్ మేము ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాము, నేను మీకు మొబైల్స్ సెండ్ చేస్తాము, నీకేమనిపించిందో జస్ట్ చెప్తావా అని. కానీ మనీ అయితే మేము ఇవ్వలేము, నీకేమనిపించిందో చెప్పు అన్న. సర్లే మనీ ఎవరికి కావాలి, అసలు మనం కష్టపడిందే మొబైల్ రివ్యూస్ కోసం కదా. ఏ టెక్ యూట్యూబర్ అయినా వాడు స్టార్ట్ చేసేదే మొబైల్ రివ్యూ యూనిట్స్ కావాలని. నేను అలానే స్టార్ట్ చేశాను అప్పట్లో, ప్రసాద్ అన్న ఇలా చూసి. ఇంకా దానికోసమే వాళ్ళు మనీ మళ్ళీ ఎప్పుడైనా వస్తాయి మనకు, అది పక్కన పెట్టేస్తే నేను ఎలాగో జాబ్ చేస్తున్నాను, ఒక పక్క ఇది చేస్తున్నాను, ఏ రోజు మనం చెత్త ప్రమోషన్స్ చేయలేదు, ఎలాగో మనం మనీ సంపాదించుకోవట్లేదు ప్రమోషన్ల నుంచి. నేను ఈ రోజుకి గర్వంగా చెప్తాను, నాకు బొచ్చు బోల్డ్ వచ్చాయి బెట్టింగ్ ప్రమోషన్స్, ఎన్నో వచ్చినాయి. మామూలు వాళ్ళనే వదులుకోరు బెట్టింగ్ ప్రమోషన్ వాళ్ళు, ఇంకా టెక్ ఇన్ఫ్లుయెన్సర్ ని అసలు వదలరు, ప్రతి ఒక్క టెక్ ఇన్ఫ్లుయెన్సర్కి వస్తాయి. అలా నాకు బొచ్చు బోల్డ్ వచ్చాయి. నువ్వు నెలకి 4 వీడియో పెట్టు అంటే, వారానికి ఒక వీడియో పెట్టి చాలు, నీకు 2 లక్షలు వేస్తావు అన్నారు. అంటే వీడియోకి 50,000. ఇది ప్రైమ్ టైంలో 2024 ఆ టైంలో బెట్టింగ్ ప్రమోషన్లు ఇష్టం వచ్చా జరుగుతున్నాయి, ప్రతి ఒక్కరు చేస్తా ఉన్నారు. కానీ ఏ రోజు నేను మనీ కాసుపడలేదు, వాటి జోలికి కూడా వెళ్ళా. ఈ రోజుకి కూడా నాకు ఎన్నో వస్తాయి బెట్టింగ్ ప్రమోషన్లు కాకపోయినా. లోన్ యాప్స్, మాకు లోన్ యాప్, జస్ట్ లోన్ యాప్, బజాజ్ ఫైనాన్స్, ప్రతి ఒక్కరు లోన్ తీసుకుంటారు. నువ్వు అవి చెప్పు చాలంటారు, వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు ఏం తప్పు చేయట్లేదు కదా, లోన్ అవసరం అయితే తీసుకుంటారు కదా. నేను అది కూడా చేయను, నాకు అది చేసినా మనీ వస్తుంది, కానీ అది కూడా చేయను. ఇన్స్టాగ్రామ్ లో మీరు ఎక్కడైనా చూడండి, మన ఛానల్లో మొబైల్ రివ్యూస్ తప్ప ఏం ఉండవు. నేను ఒకటే ఫిక్స్ అయ్యా, నా వల్ల ఒక్కడు మోసపోకూడదు. ఆ లోన్ యాప్ అనేది మోసం కాదు, కానీ నాకు అది కూడా నచ్చదు. మనీకి సంబంధించింది ఏది చేయకూడదని నేను స్టార్టింగ్ లోనే ఫిక్స్ అయిపోయా. అవన్నీ చూసే ఆ ఏజెన్సీ వాళ్ళు నన్ను రీచ్ అవుట్ అయింది. ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాం, నీ కంటెంట్ చాలా బాగుంటుంది, జెన్యూన్ ఉంటుంది, నీకు మొబైల్స్ పంపిస్తాము, రివ్యూ చేస్తాము. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది ఉన్నారు, నీకే ఎందుకు వచ్చింది అంటే, నేను చెప్పా కదా వాళ్ళకి నా జెన్యూన్నెస్ నచ్చింది, అందులో నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం వాళ్ళకి నచ్చింది. సో ఇవన్నీ చూసి వచ్చారు. ఇప్పటికే ఇన్స్టాగ్రామ్ లో టెక్ సంబంధించిన వాళ్ళు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. చాలా మందికి, నాకు ఇంకా 3 lakh ఎంత నాకు ఇప్పుడు 3,69,000. చాలా మందికి ఇంకా ఎక్కువ మంది ఉన్నారు, 500 దాటిపోయిన వాళ్ళు ఉన్నారు, 800లో ఉన్నారు. సో వాళ్ళందరికీ రాలేదు, నాకు ఎందుకు వచ్చింది అంటే, సో అదే రీజన్ అయి ఉండొచ్చు, నేను అనుకోవడం, నాకు ఇంకేం తెలియదు వేరే రీజన్లు. సో అలా నాకు రివ్యూ యూనిట్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. నేను ఫస్ట్ రివ్యూ యూనిట్ రివ్యూ చేసింది ఒక మొబైల్ ని, ఇది 4.6 million వెళ్ళింది. చూడండి, IQ Z9X మొబైల్. ఫస్ట్ రివ్యూ ఎప్పుడు పెట్టాం, May 20, 2024 లో పెట్టా. అంటే కన్సిస్టెంట్ గా చేసి 1 year తర్వాత ఫస్ట్ రివ్యూ యూనిట్ వచ్చింది నాకు. చూడండి, డోర్ అయినా కూర్చొని చేసా. అప్పట్లో నా ఎడిటింగ్ ఇలా ఉండేది. సో ఇదే మన ఎడిటింగ్ అప్పట్లో. నాకు ఇప్పుడు ఏమి చూసుకుంటే కామెడీ కనిపిస్తుంది. సో ఇదే బాక్స్ చూపించడం, ఈ టెక్స్టులు చూడండి ఎలా ఉన్నాయో, ఇది మన ఎడిటింగ్ అప్పట్లో. ఫస్ట్ యూనిట్ మనకు 4.6 million వెళ్ళింది. అదే మన ఇప్పుడు ఎడిటింగ్ చూడండి ఎంత ఇంప్రూవ్ అయిందో చూడండి. ఇదంతా ఊరికే వచ్చింది కాదు, ఎంతో కష్టపడి ఆ ప్యాషన్ ఉంటేనే వస్తుంది. మన యూట్యూబ్ ఛానల్ కూడా మీరు చూడొచ్చు, టాప్ క్రియేటర్స్ కి, అంటే టాప్ లో ఉన్న క్రియేటర్ ప్రసాద్ అన్న కానీ, ఆ రేంజ్ క్వాలిటీ ఉంటుంది మన ఛానల్లో. ఎడిటింగ్ కానీ ప్రతి దాంట్లో అంత కష్టపడి చేస్తాను. నేను వీడియోకి ఒక వీడియో చేయాలని దానికోసం ప్రాణం పెట్టేస్తాను. అంత ఈజీ కూడా కాదు. మళ్ళీ ఒక వీడియో చేయడానికి మాకు 3 రోజులు పడుతుంది. మీరు చూసే ఎడిటింగ్ అంతా కంప్లీట్ చేయడానికి, షూటింగ్ ప్రతి ఒక్కటి కంప్లీట్ చేయడానికి ఈజీగా 2 రోజుల నుంచి 3 రోజులు పడుతుంది. అండ్ దాంతో పాటు నేను నా సాఫ్ట్వేర్ ని కూడా మేనేజ్ చేస్తూ ఇది చేస్తాను. మీకు ఆ 20,000 సబ్స్క్రైబర్స్ లో రివ్యూ యూనిట్స్ ఎలా వచ్చేస్తాయని మీరు అనుకుంటే, మీకు ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది కదా, ఇది రీజన్. నాకు 2024 లోనే రివ్యూ స్టార్ట్ అయ్యి రావడం. మేనేజ్ చేసుకోలేక ఓన్లీ షార్ట్ వీడియోస్ వరకే చేసుకునేవాడిని నేను. అండ్ ఈ ఛానల్ అప్లోడ్ చేసా వీడియోస్, లాంగ్ వీడియోస్ లో. ఈ ఓల్డ్ ఛానల్ ఏదైతే ఉందో, నేను 2019 లో స్టార్ట్ చేసిన ఛానల్, దీంట్లో అప్లోడ్ చేశాను లాంగ్ వీడియోస్, కానీ వెళ్ళట్లేదు ఎవరికి. ఇంకా ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేసేసాను. మీకు ఆ వీడియోస్ ఏవి కనపడవు, లాంగ్ వీడియో ఒక్కటి కూడా కనపడదు. ఇప్పుడు ప్రస్తుతానికి మన షార్ట్స్ ఛానల్ ఇది. ఈ షార్ట్స్ ఛానల్ కూడా నాకు చేయాలనిపించలేదు. షార్ట్స్ వల్ల నాకు సబ్స్క్రైబర్స్ వద్దనుకుంటున్నాను. మీరు చాలా మంది అంటుంటారు, మన ఛానల్లో షార్ట్స్ పెట్టు బ్రో, అప్పుడు ఇంకా మంచిగా సబ్స్క్రైబర్స్ వస్తారు, నీకు రీచ్ ఎక్కువ వెళ్తుంది అని. నేను 100K వచ్చే వరకు
మన ఛానల్లో షార్ట్ పెట్టాలనుకోవట్లేదు. 100K వచ్చిన తర్వాత ఈ ఛానల్ మూసేసి, ఈ పాత ఛానల్ మూసేసి మనం ఇప్పుడు మెయిన్ ఛానల్ మీరు చూస్తున్న ఛానల్లోనే షార్ట్స్ పెట్టడం స్టార్ట్ చేస్తాం. అప్పటిదాకా దీంట్లోనే ఉంటాయి మన షార్ట్స్ అన్ని. ఈ షార్ట్స్ ఛానల్ అప్లోడ్ చేస్తానే ఉన్నా లేటెస్ట్ వీడియోస్ కూడా. ఇదిగోండి ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేశాను అంటే జాన్ 30 రోజు అప్లోడ్ చేశాను. నేను వీడియోస్ అయితే దీంట్లో కూడా అప్లోడ్ చేస్తానే ఉన్నాను. మన మెయిన్ లాంగ్ ఫార్మాట్ ఛానల్ అయితే 100K వచ్చే వరకు నేను షార్ట్స్ పెట్టాలనుకోవట్లేదు. 100K వచ్చిన తర్వాత షార్ట్స్ పెడతాను. అప్పటి వరకు ఓన్లీ లాంగ్ ఫార్మాట్ తో నాకంటూ కొంతమంది నేను లాంగ్ ఫార్మాట్ చేస్తే చూసే వాళ్ళు నాకు కావాలి. నా కంటెంట్ నచ్చి, నేను చెప్పే విధానం నచ్చి, నా జెన్యూనెస్ నచ్చి నా కోసం అంటూ కొంతమంది ఉండాలి. నేను దానికోసమే కష్టపడుతున్నాను అండ్ నేను వాళ్ళని ఎప్పుడు లైట్ తీసుకోవాలనుకోవట్లేదు. ఏ రోజు మన ఛానల్లో ఏదో ఒక ప్రోడక్ట్ ని ప్రమోట్ చేసినట్టు రాదు. అసలు దాంట్లో ఏముంది ఏం లేదు, దీనికి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా లేవా అన్నట్టే చెప్తాను. మీరు ఏ వీడియో అన్నా చూడండి, ఏ బ్రాండ్ ని నేను ఎప్పుడు డప్పా కొట్టను. ఆ ప్రోడక్ట్ బాగుంది అంటే బాగుందని చెప్తా, బాగాలేదు అంటే బాగాలేదు, ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్తా. నాకు తెలిసింది ఇదే, నేను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యేది ఇదే. అందువల్ల నాకు అంత మంచి జరుగుతుంది అని అనుకుంటున్నాను. నేను జెన్యూన్ గా వెళ్తేనే నాకు హ్యాపీనెస్ ఉంటుంది, నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో మీకు ఫైనల్ గా ఆన్సర్ దొరికింది అనుకుంటా నాకు రివ్యూ యూనిట్స్ ఎలా వస్తున్నాయని. ప్రస్తుతానికి డైరెక్ట్ గా యూట్యూబ్ కోసం అయితే రావట్లేదు, ఇన్స్టాగ్రామ్ కోసమే వస్తున్నాయి. ఆ ఇన్స్టాగ్రామ్ లో వచ్చినట్టువే నేను ఇన్స్టా కోసం చేస్తాను, యూట్యూబ్ కోసం చేస్తాను. అండ్ నా మీద బ్రాండ్స్ ఎక్కువ ప్రెషర్ కూడా పెట్టలేదు. నాకు అనిపించింది నేను చెప్తాను, ఎందుకంటే వాళ్ళకి నేను మనీ తీసుకోను కాబట్టి. అలా జెన్యూన్ గా చేయాలని చెప్పే ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇది రెండు మేనేజ్ చేసేది. నాకు ఏదైతే సాఫ్ట్వేర్ నుంచి మనీ వస్తుందో నేను దాంతోనే మా టీమ్ కి జీతాలు ఇస్తాను. మీకు స్టూడియో టూర్ లో కూడా చెప్పాను. నేను యూట్యూబ్ నుంచి అంటే 10,000 వస్తుంది నెలకి. 10,000తో నేను ఒక్కడికి కూడా జీతం వేయలేను, ఈ ఇంటి రెంట్ కూడా కట్టలేను. సో అలా ఉంటది, అంత కష్టంగా ఉంది ప్రస్తుతానికి. కానీ నా సైడ్ నుంచి నా బెస్ట్. దానికోసం మనం లొంగిపోయేది లేదు, ఏదో మనీ రావట్లేదు. నేను సాఫ్ట్వేర్ లో సంపాదించేది బాగా సంపాదిస్తాను, ఈజీగా సర్వే ఇవ్వగలను, నేను జీతాలు ఇవ్వగలను, నాకు అన్ని బాగానే జరుగుతాయి. ఇంటికి కూడా పంపించగలను, మా అమ్మకి అన్ని చేయగలను. ఏ రోజైతే మనకు యూట్యూబ్ లో సాఫ్ట్వేర్ మించి వస్తుందో పని, ఆ రోజు సాఫ్ట్వేర్ జాబ్ వదిలేస్తా. అప్పటి వరకు రెండు చేస్తా, అది ఎంత కష్టమైనా. ఇది టోటల్ గా మీరు కొత్తగా ఈ మధ్య చూడడం స్టార్ట్ చేసిన వాళ్ళకి ఓవర్ నైట్ సక్సెస్ గా అనిపించవచ్చు. కానీ 9 సంవత్సరాల కసి, 3 సంవత్సరాల కన్సిస్టెన్సీ ఉంది దీంట్లో. 3 years గా ఇప్పటికి ప్రతి రోజు వీడియోస్ పెడుతూ ఇక్కడ దాకా వచ్చాం. అండ్ 9 years గా ఉన్న కసి, బాగా చేయాలి అనే తప్పన ఇక్కడికి తీసుకొచ్చింది. ఇంత మంచి క్వాలిటీగా చేయాల్సి వస్తుంది వీడియోస్. మీ అందరికీ ఆన్సర్ దొరికింది అనుకుంటా, 20,000 కూడా లేకుండా రివ్యూ యూనిట్స్ ఎలా వస్తున్నాయని. సో ఇంకంతే మరి. నేను ఒకటే చెప్తాను, నా సైడ్ నుంచి ఎప్పుడు ద బెస్ట్ కంటెంట్ వస్తుంది మీకు, బెస్ట్ క్వాలిటీతో. నా 100% నేను మీకు ఇస్తాను జెన్యూన్ వేలో. నేను ఎవరిని మోసం చేయాలి, మాయ చేయాలని అనుకోను. అది నా మనస్తత్వమే కాదు, ముందుగా నా వల్లనే కాదు. నేను ఎవరైనా మోసం చేస్తున్నాను అని తెలిసి చేస్తున్నా, నన్ను నేను చంపుకున్నట్టు అనిపిస్తుంది. అదైతే ఎప్పటికీ జరగదు మన ఛానల్లో. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా ఎవరైనా కొత్తగా ఈ వీడియోతో చూసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏమైనా సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తా. అంతకుమించి నేను ఏమడగను. వీడియోని హైప్ చేయడం మర్చిపోవద్దు వెళ్ళేటప్పుడు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్.